గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, అనంతపద్మనాభస్వామి నమః. అయితే మనం ఈ వీడియో ద్వారా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా అనంత పద్మనాభస్వామి వ్రతం ఎలా చేసుకోవాలో చక్కగా మీకు వీడియోగా తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఈ అనంత పద్మనాభస్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి దరిద్రం ఉన్నా పోతుంది. జీవితంలో అసలు దరిద్రం అనేదే రాదు. సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి దుఃఖమున్నా ఎటువంటి సమస్య ఉన్నా తక్కువ సమయంలోనే తృణప్రాయంగా తొలగిపోవడంలో సంశయం లేదు. అంత అత్యంత శక్తివంతమైన వ్రతం కలియుగంలో అనంత పద్మనాభస్వామి వ్రతం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించండి. దీనికి ఆనవాయితీతో పని లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. చక్కగా ఆచరించే ప్రయత్నం చేయండి. చక్కగా ఈ దంపతులిద్దరూ కూడా వ్రతాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా ఫోన్ ఎదురుగుండా పెట్టుకున్న వీడియో చూస్తూ ఈ వ్రతం చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏమిటి అంటే కనుక ముందుగానే అంటే వీడియోకి ఎదరికి వెళ్ళడానికి ముందుగానే ఒక్కసారి కామెంట్లో అనంత పద్మనాభస్వామినే నమో నమః అని కామెంట్ పెట్టండి, లేదా ఒక్కసారి గోవిందా అని పెట్టండి. పెట్టి ఒక్కసారి లైక్ ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత వీడియో చూడడం ప్రారంభం చేయండి అని నా తరపున నేను విజ్ఞప్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది చేసిన తర్వాత మీరు ఈ వీడియో చూడడానికి తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఈ అనంత పద్మనాభస్వామి వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చెబుతాను నేను. అది సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఇలాంటి అనంత పద్మనాభస్వామి వారికి సంబంధించినటువంటి ఫోటో ఏమైనా ఉంటే చక్కగా ఫోటో పెట్టుకుని కాస్త దానికి దండ వేసి ఇలా అలంకారం చేసుకుని సిద్ధం చేసుకోండి. అలాగే ప్రధానంగా ఇది చూసారా, ఇది ఏమిటనుకుంటున్నారు? దర్భలని ఇలాగా సర్పాలుగా అంటే 7 సర్పాలుగా కట్టి ఈ రకంగా కట్టి తయారు చేసుకోవాలి. ఇది మీకు ఇలా కట్టడాన్ని యూట్యూబ్లో చూపిస్తున్నారు చాలామంది. మీరు అలా యూట్యూబ్లో చూసి కూడా ఇది కట్టడం నేర్చుకోండి. ఇది ఇలా కలశ మీద పెట్టాలన్నమాట. అంటే అనంత పద్మనాభ స్వామి వారికి ఇది సర్పం అనమాట. ఇక్కడ చూసారు ఈ సర్పం, ఇది ఎలాగో ఇది ఎలాగనమాట. అంచేత ఈ కలశలోకి ఒక చెంబు, అలాగే మామిడి కొమ్మ, అలాగే కొబ్బరికాయ, జాకెట్ ముక్క, అలాగే ఈ రకమైనటువంటి సర్పాన్ని కలశగా సిద్ధం చేసుకోండి. తర్వాత దీపారాధన కుంది, అందులో కాస్త ఆవు నెయ్యి కానీ ఏదైనా నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి ఈ రకంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. తర్వాత దీని పంచపాత్ర ఉద్దరణి అరివేణం అంటారు, అంటే ఆచమనం చేయడానికి అనమాట. అలాగే ఈ అరివేణం పళ్ళెం ఒకటి, ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఈ చెంబులో నీళ్ళు మనం ఆచమనం చేస్తాం కదా, ఇవి మనం పూజకి పనిచేయదు. అంచేత ఈ చెంబులో నీళ్ళతోటి మనం నైవేద్యం అది పెడతాం అనమాట. అందుకని 2వ చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఆ తర్వాత ఎరుపు రంగు అక్షతలు కావాలి. అనంత పద్మనాభ స్వామి వారికి అన్ని ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు అక్షతలు ఇలా కలిపి సిద్ధం చేసుకోండి కుంకుమతోటి. అలాగే విఘ్నేశ్వర పూజకి అది మనం పసుపు అక్షతలతో చేస్తాం కాబట్టి పసుపు రంగు అక్షతలు కూడా కావాలి. అలాగే కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకమైనటువంటి బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా తోరాలు మీకు బయట అమ్ముతారు కొట్లో. ఇవన్నీ కూడా 14 తోరాలు కలిపినటువంటి తోరాలు ఉంటాయి, కొత్త తోరాలు అంటారు. కొంతమంది పాతవి కొత్తవి కలిపి పెట్టుకుంటారు. సరే ఏది ఏమైనా ఈ రకంగా తోరాలు మీరు సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట, అలాగే అగరవత్తులు ఒక 1 డజన్ అగరవత్తులను, అలాగే ఒక కైవొత్తి అంటే ఏం లేదు, ఒక అగరబత్తికి కాస్త పత్తి ఇలా చుట్టూ నేతిలో తడిపి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే అగ్గిపెట్టితో మనం దీపారాధన చేయకూడదు. అంచేత ముందుగా ఈ కైవొత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం. అందుకని ఇలాగ కైవొత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే దీన్ని యమున కలశ అంటారు. మనం యమునాదేవి పూజ ఖచ్చితంగా చేయాలి అనంత పద్మనాభ స్వామి పూజలు. అందుకని ఒక చెంబుకి ఇలా పసుపు కొమ్ము కట్టండి, పసుపు దారంతో చుట్టూ కాస్త ఇలాగా ఏదైనా పూలమాల కట్టి, అలాగే ఇందులో కాస్త పసుపు కుంకుమ వేసి నీళ్లు వేసి పసుపు కుంకుమ వేసి నీళ్ళలో ఇలాంటి ఎరుపు రంగు పుష్పం ఏదైనా పైన వేసి ఉంచండి. ఇది యమున కలశ అనమాట. దానికి కూడా మనం పూజ చేయాలి ప్రత్యేకంగా ఈవేళ. అలాగే ప్రధానంగాను కాస్త విడిగా తమలపాకులు సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడిని కలిపి ఈ రకంగా ముద్దగా తయారు చేసుకుని పెట్టుకోండి పసుపు నాయకుడిని. అలాగే కాస్త ఈ వస్త్రాలు ఈ రకంగా పసుపు వస్త్రాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాంటి యజ్ఞోపవేతాలు 2 సిద్ధం చేసుకోండి. కాసిన అరటిపళ్ళు, అలాగే ఏదైనా పళ్ళు, అలాగే ఇలాంటి ఎరుపు రంగు పుష్పాలు, ముఖ్యంగా
14 రకాల పుష్పాలు పెట్టడం శ్రేష్టము చెప్పాడు కథలో. కాబట్టి 14 రకాల పువ్వులు దొరికితే కనుక 14 రకాల పువ్వులు తెచ్చుకోండి ఈ రకంగా. అలాగే ముఖ్యంగా నైవేద్యాలు కూడా 14 పెట్టమన్నాడు. అంచేత మీ ఓపిక 14 పెట్టలేదనుకోండి, అరిసెలు కానీ అప్పాలు కానీ అవే 14 చేయండి. లేదా డబల్ 2 14లు 28 పెట్టచ్చు. ఒకే రకం 28 పెట్టచ్చు, లేదా 14 అయినా పెట్టచ్చు, లేదా 14 రకాలు ఈ రకంగానే పెట్టచ్చు. కాబట్టి మీ ఓపిక, మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి. భక్తి ముఖ్యం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా చేయకపోతే కుదరదు, లేకపోతే స్వామివారు కోపగిస్తాడని ఏమి ఉండదు. అలాగే కొబ్బరికాయ ఒకటి, కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది, అలాగే ఇలాంటి కొబ్బరికాయ నీళ్ళు పట్టి గిన్నె సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాన్లు సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీపారాధన చెయ్యండి. అంటే ఇందాక కైవత్తు అని చెప్పాను చూసారా, ఈ కైవత్తు వెలిగించండి ఫస్ట్. అయ్యా పట్టుకోండి అమ్మ, అగ్గిపెట్టుతోటి ఆ కైవత్తు వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో పగ్నిరుతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. దీపారాధన చేయండి. భక్త్యా దీపం ప్రయత్స్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. మొట్టమొదటే దీపం వెలిగించేటప్పుడు అందరికీ అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎవడు గురుగారు ఎన్ని ఒత్తులు వేయాలండి అని. కనీసం 3 ఒత్తులని శ్లోకంలోనే చెప్పాడు. ఆవు నెయ్యితో 3 ఒత్తులు వేస్తే శ్రేష్టము అని. 3 కన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టచ్చు, మీ ఓపిక. కనీసం 3 చక్కగా వెలిగించిన తర్వాత కైవత్తుని పక్కన పెట్టేసుకోండి ఆర్పేసి. కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. శ్రీ దీపాధిష్టాన దేవతాయై నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. కుంకుమను కూడా బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా ఒక పుష్పాన్ని దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చక్కగా ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి. ఒక తమలపాకు తీసుకుని తమలపాకుని బియ్యం పళ్ళెలో వేయండి. ఇలాగా అంటే ముచికి మీ వైపు ఉండేలా పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన్ని కూడా ఈ పళ్ళెలో పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టండి. పైన ఇలా 3 చోట్ల చక్కగా గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం. ఈసారి ఆచమనం చేయండి. ముందుగా మగవారు ఆచమనం చేసి తర్వాత ఆడవారికి పోయండి. అయితే ఈ పూజను ఒంటరిగా చేసుకోవచ్చా అండి అని కూడా అడుగుతుంటారు. ఒంటరిగా చేసుకోవచ్చు, కానీ దంపతియుక్తంగా ఉన్నవాళ్ళు దంపతియుక్తంగా చేసుకోండి. అవకాశం లేని వారు ఒంటరిగానైనా చేసుకోవచ్చు. సరే 3 సార్లు చేతిలో పోసుకుని తాగండి. మగవారు ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర. తర్వాత మీ ఆడవారికి కూడా పోయండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఆచమనం చేశారు కదా, ఈ ఆచమనం చేసిన చెంబుతో ఇంకా మీకు పని లేదు. ఈ ఉద్దరాన్ని తీసేసి ఇందులో వేసేసుకుని ఇంకో చెంబులో వేసేసుకుని ఈ చెంబుని పక్కన పెట్టేసుకోండి. హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు ఈ చిటికిన వేలు పనిచేయదనమాట పూజకి. అంచేత మధ్యలో 3 వేళ్లతోటి గోముఖంగా పూజ చేస్తూ ఉండండి గణపతికి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శచీ పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు
ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఆడవారు ఎడమ పక్కకి ఇలా వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారే ఎడమ పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శ్యామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏంటంటే మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. మీకు క్యాలెండర్లో ఉంటుంది, పంచాంగంలో ఉంటుంది, లేకపోతే మేము ప్రతిరోజు దినఫలితాలు చెబుతూ ఉంటాం కదా, మొట్టమొదటి మీకు పంచాంగంలో చెప్తాం అనమాట. కాబట్టి చక్కగా సంవత్సరం పేరు అయితే చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్దశ్యాయాం వాసరస్తు స్థిరవాసరే. అలాగే మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో అది ఆదివారమా, సోమవారమా, మంగళవారమా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీ గోత్రము పేరు మీ మనసులో చెప్పుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరి గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. మీరు కూడా మీ గోత్రాల పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ అనంత పద్మనాభస్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అనంత పద్మనాభస్వామి వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుతో ఈ కలశ ఉంది కదా, ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగై చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితాః. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. అందులో ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచి ఇలా అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య వేసేసి చెయ్యి మూత వేయండి. అలాగా హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శిరోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యదుగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పాశ వా ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. అందులో ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పుష్పం పట్టుకుని ఓం అసుని తే పునరస్మాసు చక్షుపున ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథ స్థానమోపయతే. శ్రీ గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా వేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి.
ఇష్టకామ్యార్థఫలసిద్ధిత భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళీ ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. కొంచెం అక్షతలు వేయండి 2 సార్లు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి నీళ్లు చల్లండి. పాదయో ఇలా ఉద్ధరణతో ఏం చేస్తారంటే ఇలా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలాగ 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నపయామి. ఈసారి నీళ్లు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతర మెహేరణాయ చక్షసే యోపశివత మోరసస్తస్య భాజీ తేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమాంబవో యస్య క్షయాయ జన్మథ ఆపో జరయథాచరః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, అలాంటి వస్త్రాలు ఒక 2 వస్త్రాలు తీసుకోండి. పసుపుతో చేసిన వస్త్రాలు తీసుకోండి 2. ఓం ఉపయదు మాం దేవసక కీర్తిశ్చబరినాశ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతి దధాతు మే. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అలాగే యజ్ఞోపేతాలు చేశారు కదా, యజ్ఞోపేతాల్లో ఒక యజ్ఞోపేతం తీసుకోండి. యజ్ఞోపేతం చేయలేకపోతే అక్షతలు పట్టు నమస్కారం చేయొచ్చు. వేసేటప్పుడు యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి అనొచ్చు. పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి. ఆభరణార్థవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి మీద. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశరామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీ జాతకం ఎలా ఉందో చూసి మేము చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలన్నా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ కింద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. వనస్పతిర్భవైర్దివ్యే నానాగంధే సుసంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరబత్తులు గుచ్చేసుకోండి పక్కన. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి గణపతికి కుడిపక్కన తమలపాకు వేయండి. కుడిపక్కన తమలపాకు వేసి ఒక బెల్లం ముక్క ఆ తమలపాకులో పెట్టండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా ఆ తమలపాకులో పెట్టండి.
పెట్టి ఆ నైవేద్యం మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నపరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోక్షం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించుకొని చూపించండి అలాగే స్వామివారికి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరా ఆశ్రస్యయా ముఖేతయా మాసగోసృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నీళ్ళ చుక్క జల్లండి. జల్లి నాకు ఇలా ఇచ్చేసేయండి. కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరిషిధారయ. ఈసారి ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశరర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆడవారు పుష్పాలు తల్లబెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాదు స్వప్రణాశని. సార్ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ ఇదంత దేవా స్థానధర్మాన్ని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా. గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తారంటే ఈ పుష్పం తీసేయండి. ఈ యమున కలశ ఉంది కదా, యమున కలశాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాం కదా, ఈ యమున కలశలో ఈ వినాయకుడిని వేసేయండి. చక్కగా ఇందులో వేసేయండి. వేసేసి మళ్ళా ఈ పుష్పం ఈ యమున కలశలో వేసేయండి. ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళం ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఆలయంలో అర్చకులు ఉంటే అర్చకులు కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పరవాణం కింద కానీ లేదా పులిహారగానే తయారు చేసేసి పులిహారలాగా ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు, పక్కన పెట్టేసుకోండి పళ్ళాన్ని. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం యమున పూజ చేసుకుంటాం అనమాట. అంటే ఈవిడ యమునాదేవి అనమాట. ఇప్పుడు చక్కగా ఈ కలశకు కూడా 3 చోట్ల గంధం రాసి కుంకుమ ముట్టు పెట్టండి. యమున కలశ దేవతాయే నమో నమః. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణః అంగై చ సహితా సర్వే కలశ అంబుసమాశ్రితాః. యమున కలశ దేవతాయే నమో నమః. ఈ కలశ పట్టుకుని ఇక్కడ పెట్టేయండి. ఓం ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యమున కలశమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతుల కలశలో వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యమునాదేవ్యే నమో నమః. ధ్యాయామి. అలా వేసేసేయండి. అందులోనే అక్షతలు వేయండి. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామిని ఈం యస్యాం హిరణ్యం విందే యంగామ సంపృషాణహం యమునాదేవ్యే నమో నమః. ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆవు పాలు నీళ్లు చల్లండి.
ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వతస్వామ వృష్ణయం భబాబాజస్య సంగతే ధతిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినముఖాకృత ప్రణ్ ఆయోగం శుతార్షతు ఆ మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మెహరణాయ చక్షసే యోపశ్వతమరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః యమునాదేవ్యే నమో నమః గోక్షరిక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా అక్షతలు వేయండి. యమునాదేవ్యే నమో నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యమునాదేవ్యే నమో నమః మళ్ళీ అక్షతలు వేయండి. కంచుకార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం గంధంలో ముంచి అందులో వేసేసేయండి. గంధద్వారాంధరాదృశ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం యమునాదేవ్యే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం వేయండి. ఆయో మనసక్కామమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగున్ రూపం సమయ శ్రీ శ్రీతామిజ యమునాదేవ్యే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థం హరిద్ర పూజాన్ని సమర్పయామి. సార్ కొంచెం కొంచెం కుంకుమ పూజ చేయండి దాంట్లో. ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్ దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. యమునాదేవ్యే నమో నమః. హరిద్ర పూజాం సమర్పయామి. హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. ధూపం ఈసారి అగరబత్తులు వెలిగించండి అండి. అలాగే మీకు భవిష్యత్తులో రాబోయేటటువంటి అట్ల తద్ది వ్రతం కానీ లేకపోతే కనుక ఈ మహాలయ అమావాస్య పూజ కానీ దేవీ నవరాత్రముల్లో దీక్ష ద్వారా పూజ చేసుకుందామన్నా లేదా కలశపెట్టి పూజ చేసుకుందామన్నా లేదా రోజు అమ్మవారి కుంకుమ పూజ చేసుకుందామన్నా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వస్తాయి. కాబట్టి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా కింద మీకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన పూజా లింకులు ఉంటాయి కాబట్టి ఆ పూజలు కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరబత్తుల పొగలు చూపించండి. వనస్పత్యుర్భవైర్దవ్యేనా గంధేషు సంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం యమునాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఇంకొక 2 అరటిపళ్ళు తీసుకుని ఆ అరటిపళ్ళు ఇలా తమలపాకులు పెట్టి వాటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన అపరిషించామి. అమృతమస్తు అమృతోపస్తన్మసి యమునాదేవ్యే నమో నమః. అవసరార్థం కదలీఫలే నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి అక్షతృపుచి నమస్కారం చేయండి. తాం ఆవహజాత వేదో లక్ష్మీమరవగామినీం యస్యాం హిరణ్యం ప్రభో తంగావోద అస్యోశ్వాన్ విందేయం పురుషాణహం యమునాదేవ్యే నమో నమః. వేసేసేయండి. అలాగే తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని మళ్ళీ వెలిగించుకోండి. చూపించండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచ నో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖేతయ మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. యమునాదేవ్యే నమో నమః. ఒక నేల సుఖ జలి కలగెత్తుకోండి. ఆనందకర్పూర నీరాజనంతరం శ్రయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. హరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరషిధారయ. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ఫరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యమునాదేవ్యే నమో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. వేసేసేయండి. అలాగా నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యమునాదేవి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం చతుసుదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మయ సర్వం శ్రీ యమునాపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోపరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. యమునాదేవి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పం తల్ల పెట్టుకోండి. యమునాదేవత ప్రసాద సిద్ధిరస్తు.
ఇప్పటిదాకా కూడా యమున పూజ పూర్తయింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం అనమాట. ఈసారి మళ్ళా 2 నక్షత్రాలు వీపని కలిగేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంత భౌత పిశాచాః యతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాయాం వాసరస్తు స్థిరవాసరే. ఇందాకట్లాగే తిథి వార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. సంవత్సరం పేరన్నీ కూడాను వాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా, వారం పేరు కూడా చెప్పుకోండి. స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. చెప్పుకున్న తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ అనంత పద్మనాభ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అనంత పద్మనాభ స్వామి పూజాం కరిష్యే. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు అక్షతలో నీళ్ళు వదిలిపెట్టండి. తదంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. తదంగా సూత్ర పూజాం కరిష్యే. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు ఎడమ చేతిలో వేసుకోండి. రెండు కూడాను అలా పెట్టుకుని పంచామృతాలు చల్లండి అలాగా. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ విష్ణుయం భబాబాజ్యస్య సంగతే ధరిక్రావణో అకారుషం జిష్ణురస్వస్య వాజన సురభినామకాకర్త ప్రణ్ ఆయోగం శుతారషదు శుక్రమశి జ్యోతిరసి తేజోసి దేవావసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతే సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యౌరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సోహవే ఏతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్య. చాలు మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశవతమరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. చాలు. ఈసారి ఆ అమలపాకులతో సహా ఇక్కడ పెట్టేసేయండి తోరాలని. ఇలా విడిగా పెట్టుకుంటే కలిసిపోకుండా ఉంటాయన్నమాట. అది తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే అనంత పద్మనాభ స్వామి వారి కలశ తీసుకోండి. ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగే చ ధైజాశ్రవే కలశాంబు సమాశ్రితాః కలశే అలంకరణం కృత్వా. సరే కలసలో కొంచెం నీళ్ళు పోయండి, ఆ చెంబుతున్న నీళ్ళు చాలు. సరే మామిడికం పెట్టండి అలాగా. కాండాత్ ప్రొడహంతి పరశొప్పరే యవన దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఈ కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. యా ఫలనీర్యా అఫల అపుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత ఆస్థానం ముంచెంత్వగుంహ సహా ఇలా పెట్టేసేయండి. సరే జాకెట్ ముక్క కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. జాకెట్ ముక్క కూడా ఎరుపు రంగు పెట్టడం శ్రేష్టం అనమాట. స్వామివారికి అన్ని ఎరుపు రంగు అంటేనే ఇష్టం. ఓం యువం వస్త్రాన్ని అందులో పెట్టి యువం వస్త్రాన్ని పేవ సావసాధైవో రచద్రామంతో హసర్గా అవాచరితమృతాన్ని విశ్వత్యాన్ని మిత్రావరణాసచేతే. గాజులుంటే గాజులు కూడా వేయండి, ఎరుపు రంగు గాజులు వేసేయండి అలాగే.
అలంకరణం కృత్వా ఆభరణాం సమర్పయామి. అలాగే ఈసారి ఈ సర్పం ఉంది కదా, ఈ సర్పాన్ని పైన తొడగండి. అలాగా వాసుకిమవాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఈ కలసపలంగా పట్టుకుని ఇక్కడ పెట్టండి దేవుడి దగ్గర పక్కన. ఓం అసునీతే పునరస్మాజుచక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానమోపయతే. అనంతపద్మనాభస్వామి కలశమావాహయామి 2 అక్షత్రం వేయండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఎరుపు రంగు అక్షత్రం వేయండి. కలశమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి అంతా ఎరుపు రంగే, ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు అక్షతలతో పూజ చేయాలన్నమాట. ఈసారి పుష్పం పట్టుకు నమస్కారం చేయండి. ఒక పుష్పం పట్టుకు నమస్కారం చేయండి. ఓం సహస్రశీర్ ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ధ్యాయామి. ఈసారి పూజ కలశ దగ్గర స్వామివారి చిత్రపటం దగ్గర కూడా చేస్తూ ఉండాలి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ శుభోభిం విశ్వదా వృత్వా అర్చతిష్టదశాంగుళం శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. ఆవాహయామి. వేసేసేయండి. అలాగా మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేన తిరోహతి శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక ఉద్ధరంతో నీళ్ళు ఇలా స్వామివారి కాళ్ళకు చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాకుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి చేతులకు చూపించండి. ఓం త్రిపాదోర్ధవద యత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వంయక్రామతు శాసనానశనేభి శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి చూపించండి. స్వామివారి మొహాన్ని చూపించి వదిలిపెట్టండి. ఓం తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుష సజాతో అత్యర్చ్యత పశ్చాద్భూమిముతోపుర శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు చల్లుతూ ఉండండి స్వామివారి మీద కలస మీద కూడాను. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ ఉష్ణీయం భవాబాజ్యస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః స్వరభినముఖాకర్త ప్రణ్ ఆయోగం శుతారషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసు దేవోవ సవితోత్పన్నాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతే సింధవః మాధ్వేన సంతోషధేః మధునక్తముతోషజ మధుమత్పార్థవకం రజః మధుద్యోరస్తునః పిదా మధుమానో వనస్పతి మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపస్వ దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవే ఏతు నామ్నే స్వాదరమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్మ శరద్ధవిః శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, పసుపుతో చేసిన వస్త్రాలు అవి తీసుకోండి. వస్త్రాలు లేకపోతే పుష్పం పుచ్చి నమస్కారం చేయొచ్చు. ఓం సప్తాస్యాసన్ అనపట్టు నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్ఞంతన్వానా అబద్ధన్ పురుషం వశం శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. వస్త్రాలు లేకపోతే వస్త్రార్థం పుష్పం సమర్పయామి అని వేసేయచ్చు. ఈసారి యజ్ఞోపేతం ఉంది కదా, ఇంకొక యజ్ఞోపేతం, ఆ యజ్ఞోపేతం తీసుకోండి. యజ్ఞోపవేతం లేకపోతే అది కూడా పుష్పం పట్టు నమస్కారం చేయొచ్చు. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేసేయండి. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. ఈసారి గంధం పుష్పంలో ముంచి గంధం వేసేసేయండి. అలాగా ఓం తం తస్మా జిజ్ఞాత్ సర్వహుతః సంవృతం ప్రసదాద్యం పశుగుస్తాగుశ్చక్రేవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మా జిజ్ఞాత్ సర్వహుతః అర్జస్సామాన్ జిజ్ఞిరే ఛందాగం సజిజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత శ్రీ అనంత పద్మనాభస్వామినే నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధవనకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజాం సమర్పయామి. అక్షతై పూజాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ
ముందర పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పుష్పాలు అయిపోతే కనుక కుంకుమ కానీ ఎరుపు రంగు అక్షతలు కానీ పూజ చేస్తూ ఉండొచ్చు. ముందుగా అధాంగ పూజ చెప్తాను, చక్కగా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఓం అనంత పద్మనాభ స్వామినే నమో నమః అనుకుంటూ చేస్తూ ఉండండి మనసులో. ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి. ఓం శేషాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం కాలాత్మనే నమః జింఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జాననీ పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి. ఓం శ్రీవత్సవక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రౌ పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః శిరః పూజయామి. ఓం విష్ణవే నమః సర్వాణి లింగాని పూజయామి. అలాగే పుష్పాలు ఉన్నంతసేపు పుష్పాలు పూజ చేసి అయిపోతే కనుక ఎరుపు రంగు అక్షతలు కుంకుమ పూజ చేస్తుండండి. ఓం కృష్ణాయ నమః. ఓం తమలాశ్యామాలకృతియే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం విదురాక్రూరవర్ధనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం యోగినే నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం వాసుదేవాత్మజాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం సత్యభామరతాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం జయినే నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యదూర్వాహనాయ నమః. ఓం సుభద్రాయ నమః. ఓం పూర్వజాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం విష్ణవే నమః. ఓం హరయే నమః. ఓం పీతవాసనే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం చతుర్భుజాత్తశిఖరాయ నమః. ఓం పారిజాతాపహరకరాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం శంఖభుజాంగదో యుద్ధధరాయ నమః. ఓం గోవర్ధనోలజనాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం వేణునాథ విశారదాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం అజాయ నమః. ఓం బాణాసురకరాంతకృతే నమః. ఓం యమునా వేద సంహారిణే నమః. ఓం నిరంజనాయ నమః. ఓం యధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం బర్షీవర్షవసంతకాయ నమః. ఓం పూతనాజీవితహరాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం నందవ్రజనందనే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం గీతామృతమహోదధినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం కాళీయమఘమకరంజనాయ నమః. ఓం నవనేతలిప్తాంగాయ నమః. ఓం బలినే నమః. ఓం జితశ్రీపదాంబుజాయ నమః. ఓం అనగాయ నమః. ఓం జితశ్రీపదాంబుజాయ నమః. ఓం బృందావనాంత సంచారిణే నమః. ఓం దామోదరాయ నమః. ఓం నవనీతహరాయ నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం శమంతకమరేషియే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం షోడశస్త్రి సహస్రేషాయ నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం కుబ్జకృష్ణాంబరధరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం మధురాకృతే నమః. ఓం మాయినే నమః. ఓం పన్నగాశన వాహనాయ నమః. ఓం శుకవాగామృతదిమే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం జలక్రీడా సమాసక్తాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం ముష్టికాసుర చానురమర్దనాయ నమః. ఓం గోపికాజన వస్త్రాపహరణాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం వత్సవాటిచరాయ నమః. ఓం సంసారి వైరిణే నమః. ఓం తీర్థకృతే నమః. ఓం అనంతాయ నమః. ఓం కంసారయే నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం ధేనుకాసురభంజనాయ నమః. ఓం మురారయే నమః. ఓం దయానిధయే నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం కృష్ణావ్యసన సంస్కాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం ఉత్తలోత్తల భేత్రే నమః. ఓం శిశుపాల శిరశ్చేద్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం అనంతపద్మనాభ స్వామినే నమః.
ఈసారి కుంకుమ పూజ చేస్తున్నాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, అనంతపద్మనాభస్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతాన్ని కానీ, ఇలాంటి వ్రతాలు కూడా నోచుకోవాలనుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్రతాలు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ పూజల వ్రతాలకు సంబంధించినటువంటి ఎన్ని రకాల వీడియోలు మీకు ఈ ఛానల్లోనే లభిస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ అగరబత్తులకు చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్రేతవసమే గృహే, ఓం నిచదేవీం మాతరం శ్రియం వాసమే గులే యత్పురుషం వ్యదధు ఖచ్చితాభ్య కల్పయన్ ముఖంగమస్య కౌబాహు కావురూపాద ఉచ్యతే. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యుః కృతః ఊరో తతస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్క ఏదైనా ఉంటే వేయండి. అలాగే మీరు చేసినటువంటి పిండి వంటలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాలు, ఆ పిండి వంటలన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకోండి స్వామివారి దగ్గర. అలాగే పళ్ళు అన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకుని ఆ నైవేద్యాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన అపరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమో నమః. అవసరార్థం నారికేల సహిత కదలీఫల సహిత బుద్ధఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. అనంతపద్మనాభస్వామినే నమో నమః. అతిరసాన్ని నివేదయామి. సకల నైవేద్యం సమర్పయామి. ఐశ్వర్యం చూపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరంతో నీళ్ళు అలా చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం స్వామివారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యౌ సమవర్తద పద్భ్యాం భూమృతి శ్రోత్ర ఆతు తథా లోకాగం అకల్పయన్. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత చూపించండి, గంట కొట్టండి. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విత్య ధీరః నామాని కృత్వా అభివదన యదాస్తే. ఒక నేలచొక జల్లి కలకెత్తుకోండి. హరా నమః హరా గోవింద గోవింద. అనంతపద్మనాభస్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి ఎదురుకొచ్చి. అలాగే 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా మళ్ళీ 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి పీట వెనకాలకి వెళ్ళి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష అనంతపద్మనాభ అనంతపద్మనాభ స్వామినే నమో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పేటెద్దరికి వచ్చి వేసేసేయండి. ఈసారి ఆడవారు మోకాళ్ళ మీద నమస్కారం చేయండి, మగవారైతే బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఇక్కడ వంగు నమస్కారం చేసేయండి సరిపోతుంది. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అనంతపద్మనాభ స్వామినే నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి పీట మీద. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలు వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారి అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవత సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్నావృతో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. అనంతపద్మనాభ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆడవారు పుష్పాలు తల్ల పెట్టుకోండి. అనంతపద్మనాభ స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా వ్రతంలో పూజ ప్రధానమైన పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. కథ శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగ్గాచారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకనొక సమయంలో శౌనికాది మహామునులందరూ కూడా సూతుల వారిని చూచి ఇలా అడిగారట. ఏమయ్యా, భూలోకంలో మనిషికి ఎటువంటి దరిద్రమైనా తొలగి, ఎటువంటి కష్టాలైనా తొలగి, సకల ఐశ్వర్యాలు కలిగి, భోగభాగ్యాలు అనుభవించి అంత్యమందు మోక్ష మార్గం పొందేటటువంటి సులువైనటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. అయితే ఒకానొక సమయంలో కృష్ణ పరమాత్మ అంతటి వాడు పాండవులకి, పంచపాండవులకు ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగించి వాళ్ళకి మళ్ళీ రాజ్యాన్ని పొందగలిగి రాజ్యాధికారం అనుభవించి ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవింపచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రత వృత్తాంతాన్ని చెబుతానయ్యా వినండి అని చెప్పాడు. అయ్యా చాలా సంతోషం, తప్పకుండా చెప్పడం ఏమంటా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో పంచపాండవులు కూడా అడవుల పాలైపోయి వాళ్ళందరూ కూడా అడవిలో యాటం చేస్తున్న సమయంలో, అడవిలో సంచారం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ అంతటి వాడు అడవిలోకి వచ్చి ఆ యొక్క పాండవులను చూసి, ఏమయ్యా ఏం చేస్తున్నారు, కులాసా ఉన్నారా అని అడిగారట. ఏమయ్యా ఏం కులాసా ఉండడం, మేము అనేక రకాల సుఖాలు భోగాలు అనుభవించే వాళ్ళం, రాజమర్యాదలన్నీ కూడా పొందగలిగేటటువంటి వాళ్ళం, ఇలాంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. నేనే కాదు, నా తమ్ముళ్ళు నా కూడా ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని బాధపడితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆయనతోటి చెప్తున్నారట, పాండవులతో చెబుతున్నారు. ఏమనంటే కనుక, ఏమయ్యా మీకు ఉండేటటువంటి సమస్త దరిద్రాలు తొలగించి మళ్ళా మీకు రాజ్యాధికారం పొందగలిగేటటువంటి ఒక ఉపాయం చెబుతారు, చేస్తారన్నట్టు. ఏమిటయ్యా ఉపాయం అన్నారట. ఏమీ లేదయ్యా, అనంత పద్మనాభ స్వామి వ్రతం అని ఉంటుంది. అది మీరు చేసినట్లయితే కనుక మీకు సమస్త దరిద్రము తొలగి మళ్ళా తిరిగి మీరు రాజ్యాధికారాన్ని పొందగలిగి సకల ఐశ్వర్యాలు అనుభవిస్తారని చెప్పేట. తప్పకుండా చేస్తాం. ఏమిటి అనంత పద్మనాభ స్వామి వ్రతం, దీన్ని ఎలా చేయాలి, ఈ పూజకి ఎటువంటి సామాగ్రి కావాలి, అసలు ఎవరు ఈ దేవుడు, ఈ వృత్తాంతం అంతా తెలియజేయి అని చెప్పారట. అసలు వాసుకియ లేకపోతే సర్పమా లేకపోతే నాగదేవత, అసలు ఈ అనంతుడు అంటే ఎవరు, ఎవరిని పూజించాలి, లేకపోతే బ్రహ్మగారా లేకపోతే శివుడా, లేకపోతే ఎవరు ఈ అనంతుడు అంటే ఎవరు, మాకు ఇప్పటిదాకా మేము ఆ పేరే వినలేదు, ఈ అనంతుడి యొక్క వృత్తాంతం ఏంటి చెప్పు అన్నారట. చెబుతానయ్యా అమాయకులారా, ఎవరో కాదు అనంతుడు అంటే నేనే. నేను ఈ యొక్క భూలోకంలో అనేక యుగాలు వస్తూ ఉంటాయి. ప్రతి యుగంలోనూ కూడా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అనేక రకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాను. అలాగే నన్ను కొలిచేటటువంటి భక్తులను అనుగ్రహించడానికి కూడా కొన్ని రకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాను. అలాంటి అవతారమే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఎవరికైతే భూలోకంలో ఉండే మనుషులు ఉంటారో వాళ్ళందరికీ దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి శక్తి ఈ అనంత వ్రతానికి ఉంటుంది. అంచేత ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసినట్లయితే మీకు దరిద్రం తొలగుతుంది అని చెప్పారట. చాలా సంతోషమయ్యా. అయితే ఈ వ్రత విధానం ఏమిటి, అసలు భూలోకంలో మొట్టమొదటి ఎవరి వ్రతాన్ని ఆచరించారు, ఆ వృత్తాంతాన్ని మాకు తెలియజేయి అని చెప్పారట. తప్పకుండా చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి. అయితే ఒకానొక సమయంలో వశిష్ఠ గోత్రీకుడు అనేటటువంటి ఒక సుమంతుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నట్ట, ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నట్ట. చాలా మంచివాడు. ఈ సుమంతుడు ఎలాంటి వాడు అంటే కనుక నిత్యము కూడా భగవతారాధన చేస్తూ అనేక రకాల యజ్ఞాలు చేస్తూ అనేక రకాల తపస్సులు చేస్తూ ఉండేటటువంటి మహానుభావుడు. అయితే ఈ సుమంతుడికి ఒకానొక సమయంలో భృగు మహర్షి కూతురైనటువంటి దీక్షాదేవినిచ్చి వివాహం చేశారట. ఎవరిని?
దీక్షాదేవినిచ్చి సుమంతుడికి వివాహం చేశారు. అయితే చక్కగా ఆ దీక్షాదేవి సుమంతుడు కూడా ఇద్దరు కూడా ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి ప్రతిరోజు కూడా నిత్య పూజలన్నీ కూడా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారట. వాళ్ళకి కొంతకాలానికి చక్కని ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పేరు ఏమిటంటే కనుక శీల. అమ్మాయి పేరేమిటి? శీల అనే పేరు పెట్టారు అమ్మాయికి. పెట్టి ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే కనుక ఈ యొక్క శీల తల్లి అంటే కనుక ఈ యొక్క దీక్షాదేవికి కొంతకాలానికి ఈ యొక్క జ్వరం వచ్చింది. ఏమిటి ఆ జ్వరం అంటే కనుక మాయా జ్వరం అనమాట. విపరీతమైనటువంటి విషజ్వరం వచ్చింది. ఆ విషజ్వరం రావడం వల్ల ఆ కృంగి కృషించిపోయి దీక్షాదేవి మరణం చేసింది. మరణించేయడం వల్ల పాపం ఏం చేయాలో తెలియక సుమంతుడు మరి ఈ భార్య లేకపోతే కనుక యజ్ఞానికి లేదా హోమాలకి పూజలు చేయడానికి అర్హత ఉండదు కాబట్టి ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలి. అందులోనూ కూతురు కూడా ఉంది కదా, మరి కూతురు చూడడానికి ఆలనా పాలా చూడడానికి కూడా ఒక స్త్రీ కావాలి కాబట్టి ఎవరినైనా వివాహం చేసుకుందామని రెండో వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే కర్కశ అనేటటువంటి ఒక ఆవిడ కనపడింది. ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరులో ఉన్నట్టుగానే ఆవిడ కూడా కర్కశురాలు. అంటే కనుక ఈ యొక్క పిల్లని సరిగ్గా చూసేది కాదు, అలనా పాలనా చూసేది కాదు, కర్కోటకురాల్లో ఉంటూ ఉండేది, గయ్యాళిలా ఉంటూ ఉండేది. సరే ఈ శీల పెరిగి పెద్దదవుతోంది కూతురు. అయితే అమ్మాయి చాలా భక్తురాలు శీల. ప్రతిరోజు కూడా దేవనామస్మరణ చేసుకుంటూ ఉండడం, అలాగే గడప దగ్గర కానీ గోడల దగ్గర కానీ భగవంతుడి యొక్క నామాలు శంఖచక్ర పద్మాలు ఇవన్నీ కూడా ముగ్గులుగా వేస్తూ ఉండడం, ఈ రకంగా చేస్తూ ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేటటువంటిది ఆ శీల. సరే కొంతకాలానికి శీలకు కూడా యుక్త వయస్సు వచ్చి వివాహం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అలా వస్తే అక్కడ కౌండిన్య మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నట్ట. ఆయన కూడా చాలా మంచివాడు, సత్యవ్రతుడు, ధర్మాత్ముడు. అయితే కౌండిన్య మహర్షి ఈ గృహస్థాశ్రమం స్వీకరించాలంటే వివాహం చేసుకోవాలనుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉంటే కనుక ఒకరోజు సుమంతుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు. చెబితే వెంటనే సంతోషించినటువంటి సుమంతుడు, నా కూతురే శీల ఉందయ్యా, చాలా మంచిది, ఉత్తమరాలు, ఆ శీలనిచ్చి నీకు వివాహం చేస్తాను అన్నాడు. తప్పకుండా అని చెప్పేసి ఆ యొక్క కౌండిన్యుడికి శీలనిచ్చి అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశాడు. సరే వివాహం అంతా పూర్తయిపోయింది, మనుగడుపులన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి సాగనంపాలి కదా కూతురిని అత్తారింటికి. సాగనంపాలంటే ఉత్తినే సాగనంపకూడదు కదా, ఏదైనా ఆభరణాలు, వస్తువులు, బంగారము అన్నీ ఇచ్చి పంపించాలి కదా. సరే భార్య దగ్గరికి కర్కశ దగ్గరికి వెళ్ళి సుమంతుడు, అల్లుడును కూతురు బయలుదేరతానంటున్నారు, మరి వాళ్ళకి ఏదైనా ఆభరణాలు, వస్తువులు, ధనము ఇవ్వాలి కదా, ఏదైనా ధనము వస్తువులు ఉంటే పట్టరా అంటే వెంటనే కర్కశ ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుని డబ్బులు లేదు, బంగారము లేదు, ఏ లేదు, ఒక్క వస్తువు కూడా నేను ఇవ్వను, వాళ్ళని పంపించేయండి అని చెప్పేసి కర్కోటకంగా మాట్లాడిందిట. సరే పాపం ఏం చేయాలో తెలియక సరే అలాగే పంపించాడు. సరే వెళుతూ ఏమి ఇవ్వాలో తెలియక ఆఖరికి ఈ యొక్క తెలగపిండి ఉంటే కనుక ఆ తెలగపిండినే ఇచ్చి పంపించాడు. ఆ పిండి అదేంటంటే కనుక ఇంకా ఆ పిండితోటి అరిసెలు అవి చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ పేలపు పిండి ఏదైతే ఉందో ఆ పేలపు పిండి ఇచ్చి పంపించాడు అనమాట. అది ఒక్కటే ఉంది ఇంకా మూట. సరే అదే ఈ యొక్క ఆ పూర్వకాలం ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, ఎద్దుల బండ్లో పెట్టుకుని చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారట. ఎవరు? ఈ యొక్క కౌండిన్యుడు అలాగే శీల కూడాను. సరే వెళ్ళిపోతూ ఆశ్రమానికి వెళ్ళేటటువంటి దారిలో ఒక నదీ తీరం కనపడింది. మిట్ట మధ్యాహ్నం అయిందనమాట. అచేత మధ్యాహ్నం మరి సంధ్యావందనం చేసుకోవాలి కదా ఈ కౌండిన్యుడు. అచేత కనుక ఆ యొక్క సంధ్యావందనం చేసుకుందామని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళాడు. శీల అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళందరూ కలిపి అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తూ ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసిందిట. అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చూసిందిట. చూసి వాళ్ళందరినీ అడుగుతోందమ్మా, ఏమిటి మీరు చేస్తున్నటువంటి వ్రతం, ఎందుకోసం చేస్తున్నారు అన్నట్టు. ఏమీ లేదమ్మా, మాకు పూర్వం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళం, ఐశ్వర్యము సిరి సంపద ఉండేది కాదు. అప్పుడు ఈ అనంత పద్మనాభస్వామి వ్రతం చేయమని చెప్పారు. అప్పటి నుంచి వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం చేయడం వల్ల మాకు ఉండేటటువంటి దరిద్రాలన్నీ తొలగి ఐశ్వర్యాలు సిరి సంపదలు కలిగాయి అని చెప్పారట. ఆహా, చాలా సంతోషం. అయితే నేను కూడా ప్రస్తుతం దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. పుట్టింటి నుంచి కనీసం పేలపిండి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒక్క సంపద సిరి ఐశ్వర్యం ఏమీ లేవు. మరి నేను కూడా వ్రతం చేయొచ్చా అంటే తప్పకుండా చేయమని చెప్పేసి వ్రత విధానాన్ని అంతట్టు కూడా చెప్పారు. ఏమిటి ఆ వ్రత విధానం అంటే కనుక అనంత పద్మనాభ స్వామి వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందులో 14 సంఖ్య చాలా ఇష్టం కాబట్టి 14 కానీ 28 కానీ రకాల పుష్పాలు, లేదా 14 రకాల పుష్పాలు, లేదా 14 రకాలు కానీ 28 రకాలు కానీ పిండి వంటలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి స్వామివారికి. స్వామివారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుని ధరించి పూజ చేసుకోవడం చాలా శ్రేష్టం. అలాగే 14 తోరాలు కలిగినటువంటి తోరాలు కూడా పెట్టి స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత, వ్రతం అంతా అయిన తర్వాత తోరాలు కట్టుకోవాలి అని దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతని కూడా
ఆ యొక్క శీలకి తెలియజేశారు. శీల కూడా వాళ్ళతో పాటే పూజా విధానం అంతా పూర్తి చేసి ఆ తోర ఉంటుంది కదా, ఆ తోరాన్ని కట్టుకుంది. కట్టుకోవడం అయిన తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఈలోపు కౌండిన్యుడు సంధ్యావందనం చేసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కౌండిన్యుడితో చక్కగా ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయింది. విచిత్రం ఏమిటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసిన మహాత్యం చేత ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆశ్రమం అంతా కూడా నవరత్న ఖచ్చిత మణిమయూరాలతో నిండిపోయింది. బంగారపు అద్భుతమైనటువంటి గోడలు, సింహాసనాలు అన్నీ సిద్ధమైపోయాయి. అంటే సకల ఐశ్వర్యాలు కలిగిపోయి ఆశ్రమంలో చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ కౌండిన్యుడు కూడా ఆశ్చర్యపోయాడు. కానీ శీలకు అర్థమైపోయింది, ఓహో ఇదంతా అనంత పద్మనాభ స్వామి వ్రత మహత్యమే అనుకుని అర్థమైపోయింది. సరే కొంతకాలం గడిచిన తర్వాత విచిత్రంగాను ఈ కౌండిన్యుడు అప్పటిదాకా కూడా శీల చేతికి కట్టుకున్నటువంటి ఈ యొక్క తోరాన్ని చూడలేదు. సరే ఒకరోజు ప్రత్యేకంగా తోరాన్ని చూసి, ఏమిటి నువ్వు కట్టుకున్నటువంటి ఎరుపు రంగు తోరము, నేను ఇప్పటిదాకా చూడలేదు, ఇది ఏదైనా వశీకరణం చేయడానికి కట్టుకున్నావా, నన్ను వశం చేసుకోవడానికి కట్టేవా, లేకపోతే ఏదైనా పరపురుషుని వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అని చెప్పేసి అనుమానపూర్వకంగా అడిగాడు. అంటే అనుమానం పెనుభూతం అనమాట. అనుమానించాడు. అనుమానిస్తే, అయ్యా నాథ ఇలా మాట్లాడతావేమిటి, నేను అనంత వ్రతాన్ని చేశాను వచ్చే దారిలో, ఆ వ్రత మహాత్యం వల్లే మనకి ఇలాంటి ఐశ్వర్యం అంతా కూడా కలిగింది. ఆ పేలపిండితోటే అరిసెలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి నేమీ లేకపోతే అప్పుడు ఆ పేలపిండితో చేసినటువంటి అరిసెలతో నైవేద్యం పెట్టిన కారణం చేత మనకి ఇంత ఐశ్వర్యం కలిగింది. అంచేత ఆ సందర్భంగా నేను ఈ యొక్క తోరాన్ని కట్టుకున్నాను. ఇది అనంత స్వామివారి యొక్క శక్తి మహత్యం అని చెప్పారట. అనంతుడా ఇంకొకట, ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ఈ అనంతుడి పేరు వినలేదు, ఈ అనంత వ్రతం గురించి వినలేదు. అంచేత నువ్వు నాకు కట్టుకథలు చెప్పకు, ఎవరినో వశం చేసుకోవడానికి తోరం కట్టేవని చెప్పేసి బలవంతంగా తోరాన్ని తెంపేసి పక్కన అగ్నిహోత్రం ఉంటే అగ్నిహోత్రంలో పాడేశాడు. వెంటనే పరిగెట్టుకుంటూ శీల వెళ్ళి అగ్నిహోత్రంలో ఉన్నటువంటి తోరాన్ని తీసి పాలలో తడిపి పక్కన పెట్టింది. సరే ఎప్పుడైతే ఈ రకంగా అవమానించాడు, అవహేళన చేశాడు అనంత పద్మనాభ స్వామిని, ఆ తోరాన్ని, కొంతకాలానికి స్వామివారి యొక్క ఆగ్రహానికి గురై ఆ ఇంట్లో దొంగలు పడి మొత్తం ధనానంతాన్ని అపహరించిపోయారు. ఐశ్వర్యం అంతా పోయింది. గోవులందరూ అపహరించిపోయారు. ఆవులు కూడా పోయాయి. ఆఖరికి ఒక రోజు ఏం జరిగిందంటే అగ్ని ప్రమాదం జరిగి ఇల్లంతా తగలడిపోయింది. ఆ యొక్క ఆశ్రమం అంతా తగలడిపోయింది. వెంటనే ఇంకా తినడానికి తిండి కూడా లేక ఏం చేయాలో తెలియక అడవిలంపడ పాలైపోయాడు ఈ కౌండిన్యుడు. సరే అడవిలో తిరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఒకరోజు గుర్తుకొచ్చింది, ఓహో మనకి ఈ దరిద్రం ఎప్పుడు మొదలైందంటే నేను ఆ తోరం తెంపి ఎప్పుడైతే పాడేశానో అప్పటి నుంచి మొదలైంది నాకు ఈ దరిద్రం అనుకుని, సరే ఆలోచిస్తూ ఉండేసరికి ఎక్కడికి వెళ్ళాడంటే కనుక ఒక మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టు కింద కూర్చున్నట్ట. మామిడి చెట్టుకేసి చూశాడు పైకి. చూస్తే విచిత్రం ఏమిటంటే కనుక ఆ చెట్టుకు ఒక పండు లేదు, ఆ చెట్టు మీద ఒక్క పక్షి కూడా వాటలేదు. ఆశ్చర్యపోయి ఆ చెట్టును చూసి, ఓ మామిడి చెట్టు, మామిడి వృక్షమా, నీకు అనంతుడు అంటే ఎవరో తెలుసా, అనంత పద్మనాభ స్వామి అంటే ఎవరో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పింది మామిడి చెట్టు. సరే కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఒక ఆవు విచిత్రంగా కనపడింది. ఏమిటంటే ఆవు పచ్చగడ్డి తిందామని నోట్లో పచ్చగడ్డి పెట్టుకుంది, కానీ నవలలేకపోతుంది. సరే ఆవు దగ్గరికి వెళ్ళి, ఓ గోవత్సమా, నీకు ఏదైనా అనంతుడు అంటే తెలుసా, అనంత పద్మనాభ స్వామి తెలుసా అంటే నాకు తెలియదు అని ఇలా బుర్రొప్పింది. కొంత దూరం వెళ్ళేసరికి వృషభం అంటే ఎద్దు కనపడిన తర్వాత అదేం చేస్తోంది అంటే కనుక అక్కడ పచ్చిక బయలు నుండి ఎండుగడ్డి ఉంది, ఎండుగడ్డిలోనే అటు ఇటు తిరుగుతోంది తప్ప ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, గడ్డి కూడా తినలేకపోతుంది. సరే దాన్ని వెళ్ళి అడిగాడు, ఏమా వృషభమా, నీకు అనంత పద్మనాభ స్వామి అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి 2 చెరువులు కనపడతాయి. నీళ్ళు అందులోంచి ఇందులోకి వెళుతున్నాయి సరోవరాల్లోంచి, కానీ ఆహ్లాదకరంగా ఉంది, చాలా విచిత్రంగా కనపడింది. సరే ఆ సరోవరాలను అడిగితే అవి కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక గాడిదను ఒక ఏనుగు కనపడ్డాయి. వాటిని కూడా అడిగాడు, ఏమమ్మా మీకు ఎవరికైనా సరే ఈ అనంత పద్మనాభ స్వామి తెలుసా అంటే మాకు తెలియదు అని చెప్పి ఆఖరికి ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి నీరసము నిస్సత్వ శోష వచ్చే సమయంలో ఒక బ్రాహ్మణుడు కనపడిన తర్వాత యవయానికి అనంత పద్మనాభ స్వామి అంటే ఎవరో తెలుసా అంటే కనుక ఖచ్చితంగా తెలుసయ్యా అని చెప్పేసి వెంటనే ఆ బ్రాహ్మడు అనంత పద్మనాభ స్వామి అవతార స్వరూపాన్ని ఎత్తి తన అద్భుతమైన దివ్య స్వరూపాన్ని చూపించేట. ఎప్పుడైతే చూపించాడో చాలా సంతోషించి, అయ్యా మహానుభావ, నీ యొక్క మాయ నేను గ్రహించలేకపోయాను, నీ శక్తి నేను తెలియజేసుకోలేకపోయాను, అనవసరంగా నేను అవహేళన చేశాను, అవమానించాను, నా భార్య యొక్క తోరాన్ని తెంపి పాడేశాను, అనంతుడంటే ఎవడో అడిగాను, అంచేత ఎంతో అపచారాన్ని చేసేసానయ్యా, అంచేత నన్ను క్షమించు, నా అపరాధాన్ని క్షమించు అని చెప్పేసి కాళ్ళ వేళ్ళపడి అనేక రకాల ప్రార్థన శ్లోకాలన్నీ కూడా పఠించాడు. ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థన చేశాడో వెంటనే ఆ అనంత పద్మనాభ స్వామి చాలా సంతోషించి ఆ యొక్క కౌండిన్యుడికి విశేషంగా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిగేటటువంటి అవకాశాన్ని, అలాగే జీవితాంతం ఎప్పుడు
నీకు దరిద్రము రాదు అని ఒక వరాన్ని కూడా ఇచ్చి, అంతేకాదు అంత్యమందు నువ్వు మోక్ష మార్గం కూడా పొందుతావయ్యా, నా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావయ్యా అని చెప్పి చక్కని ఆశీర్వచనాన్ని కలగజేశాడు. కలగజేసిన తర్వాత అడుగుతున్నట్ట, అయ్యా చాలా సంతోషం, చాలా మంచి అనుగ్రహాన్ని ఇచ్చావు, అయితే నాకు వచ్చే దారిలో కొన్ని అనుమానాలు కలిగాయి, ఆ అనుమానాలు నివృత్తి చెయ్యి అన్నట్టు. ఏమిటి అనుమానం అన్నట్టు, వచ్చే దారిలో ఒక మామిడి చెట్టు చూశాను, దానికి ఒక్క పక్షి కూడా వాడటలేదు, కారణం ఏమిటి అని అడిగట. ఏమి లేదయ్యా, ఆ మామిడి చెట్టు ఎవరంటే పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. సరే, ఎప్పుడూ ఎవ్వరికీ కూడా విద్య నేర్చుకున్నటువంటి విద్యను ఎవ్వరికీ చెప్పేవాడు కాదు, పెద్ద వేద పండితుడు అయ్యుండి కూడా ఎవరికీ చదువు చెప్పలేదు. ఆ కారణంగా ఎవరికీ చదువు చెప్పని కారణం చేత ఏకాకి అయిపోయి ఈ యొక్క వృక్షరూపాన్ని ధరించి కనీసం ఒక పక్షి కూడా వాలకుండా తయారయ్యినటువంటి వృక్షంగా తయారయ్యాడు ఈ జన్మలో అని చెప్పేసి చెప్పేట. ఓహో, చాలా సంతోషం. అయితే నాకు ఇంకో అనుమానం ఉంది, వచ్చేదారిలో ఒక ఆవు కనపడింది, నోట్లో గడ్డి పెట్టుకుంది కానీ నవలలేకపోతుంది, కారణం ఏమిటి అన్నట్ట. అది కూడా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు. అతను ఏమిటంటే ఎప్పుడు తాను తినడమే తప్ప ఎవరికి కనీసం చేతితో దానం చేయలేదు, అన్నదానం చేయలేదు, ఎప్పుడూ కూడా ఎవరికి అన్నం పెట్టలేదు. అంచేత ఆ కారణంగా నోట్లో గడ్డున్న తినడానికి లేకుండా దవడలు ఇరుక్కుపోయే ఆ ఆవుకి అని చెప్పేట. ఓహో, సరే సంతోషం. అయితే ఒక వృషభాన్ని చూశాను, ఎద్దుని, అది అటు ఇటు తిరుగుతోంది తప్ప ఎక్కడికే వెళ్ళలేకపోతుంది ఆ ఎండుగడ్డి దగ్గర. ఏంటి కారణం అని నేను గట్ట. అది పూర్వకాలంలో ఒక రాజు. ఆ రాజు ఏమిటంటే కనుక తనకి ఈ యొక్క దానం చేసేటటువంటి సమయంలో పనికిమాలినటువంటి భూములు, ఎందుకు పనికిరాని భూములు, అలాగే పండనటువంటి భూములు ఏవైతే ఉంటాయో అలాంటి భూములు దానం చేశాడు. ఆ కారణంగానే ఈ జన్మలో ఎద్దు రూపమై అక్కడ గడ్డిలో ఎటు లేకుండా తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పాడు. ఆహా, సరే, దారిలో కొన్ని 2 సరోవరాలు కనపడ్డాయి, ఏవేంటన్నట్ట. అది ఒకటి ధర్మము, 2 అధర్మము అనయ్యా. అంటే ధర్మాధర్మాలు 2 కూడా నీకు కనపడ్డాయని చెప్పేట. సరే, అయితే దారిలో ఒక గాడిద కనపడింది, ఆ గాడిద యొక్క వృత్తాంతం ఏంటని అడిగట. అది పూర్వజన్మలో ఏంటంటే కనుక కనపడిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిడుతూ అలాగే విమర్శిస్తూ ఉండేటటువంటిది, అంచేత ఈ జన్మలో గాడిద అవతారం ఎత్తింది అన్నట్ట. మరి ఏనుగు కనపడింది, ఆ ఏనుగు యొక్క విశేషం ఏమిటన్నట్ట. పూర్వకాలం ఏంటంటే కనుక ఒక మహారాజు ఉన్నాడు, తను ఏంటంటే కనుక వాళ్ళ తాత ముత్తాతలు దానం చేసినటువంటి దానం ఉంటుంది కదా, ఆ దానం చేసినటువంటి భూములన్నీ కూడా తిరిగి లాక్కుని తాను అనుభవించి తాను అమ్మేసేటటువంటి వాడు. అంచేత ఆ కారణంగా ఈ జన్మలో ఏనుగ ఇక్కడ అడవిలో తిరుగుతున్నాడయ్యా అని చెప్పేసి వృత్తాంతాన్ని అంతా చెప్పేట. చాలా సంతోషించి చాలా మంచి విషయాలను తెలియజేసేవయ్యా, ఇక జీవితంలో ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా జీవితాంతము నీ సేవ చేసుకుంటూ నీ యొక్క వ్రతాన్ని చేసుకుంటానయ్యా అని చెప్పేట. సరే, ఎవరైతే 14 సంవత్సరాలు మానకుండా ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి జీవితాంతము దరిద్రము రాదు అని, అలాగే ఈ తోరాలు కూడా కట్టుకోవాలి అని చెప్పేసి కథ శ్రద్ధగా వినాలి అని చెప్పేసి అనంతపద్మనాభ స్వామి వ్రత మహత్యానంతటి కూడా సాక్షాత్ అనంతపద్మనాభ స్వామి వారు చెప్పాడు. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఈ యొక్క పాండవులకు కూడా తెలియజేశాడు. అంచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వారు తను ప్రారంభం చేసిన 14 సంవత్సరాలు చేసుకోవచ్చు. అయితే దీనికి ఆనవాయితీ ఉండాలంటే ఆనవాయితీతో పనేమీ లేదు. ఎవరికి ఐశ్వర్యం కావాలో, ఎవరికి సంపద కావాలో, ఎవరికి కోరికలు తీరాలో, ఎటువంటి కోరుకున్నా ఎటువంటి దుఃఖం ఉన్నా కూడా ఈ వ్రతం చేయడం వల్ల అతి స్వల్పకాలంలోనే తొలగేటటువంటి శక్తివంతమైన వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చయ్యా అని చెప్పేసి ఈ యొక్క వ్రతాంతాన్ని అంతటి కూడా కృష్ణ పరమాత్మ పాండవులు చెప్పాడు. అదే విషయాన్ని శౌనకాది మహాములందరికీ సూతుల వారు తెలియజేశారు. కాబట్టి కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు అక్కడ వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి ఈ వ్రతాన్ని చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి, పూజారి కంటే మాకు దక్షిణ ఇవ్వందే ఈ పూజా ఫలితం మీకు రాదు. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని. అంచేత ఈ స్వయం పాకం రూపేణా అలాగే దక్షిణ రూపేణా మీకు మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి తద్వారా మీకు తోచినటువంటి డబ్బుల్ని మాకు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణతోటి మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ కానీ, లేదా ఈ ఫోన్పే నెంబర్ కానీ, లేదా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు తోచినటువంటి దక్షిణ పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, ఫోన్ నెంబర్ల ద్వారా పంపిస్తూ ఉంటే కనుక, ఎక్కువ మంది పంపుతూ ఉంటే కనుక, ఒక 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే ఫీజు అయిపోతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించవలసిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ఏవైతే తోరాలు ఉన్నాయో ఆ తోరాలు చక్కగా కట్టుకోండి, స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోండి, అందరితో పాటు భుజించి చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండండి అని తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కాస్త 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే
10 మంది పూజ చేసుకునే పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి మంచి వ్రతాలతోటి, నోములతోటి, పూజలతోటి కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పూజలు, వ్రతాలు మీరు మా ఛానల్ ద్వారా చూసి చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.